కమల్నాథ్లు తమ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఆపరేషన్ తమిళనాడును ఎప్పుడో ప్రారంభించారు. మరి వచ్చే ఏడాది ఈ రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఎస్ నాగేశ్వర గారు, పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండింటిని దక్కించుకునే అవకాశాలు బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి 2026లో? ఆ రెండే కాదు, 2026లో మొదలు కేరళ ఎన్నికలు జరుగుతాయి. మొదలు కేరళ ఉంటుంది, ఆ తర్వాత ఐ థింక్ అస్సాం కూడా 26లోనే ఉన్నట్టు చూడాలి, వెరిఫై చేయాలి. అస్సాం కూడా ఉన్నట్టుంది. మీకు 2027కి వచ్చే వరకు కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. సో అందువల్ల మీకు తమిళనాడు, బెంగాల్లో, కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే తమిళనాడులో బీజేపీకి అవకాశమే లేదు. ఒకవేళ ఆడ గెలిచినా ఏడీఎంకే గెలవాలి తప్ప బీజేపీ గెలిచే స్కోప్ లేదు. ఎందుకంటే ఆడ బీజేపీదే జూనియర్ పార్ట్నర్, ఏడీఎంకేతో పొత్తులో ఉన్నారు తప్ప మీకు బీజేపీ గెలుస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలుపులో బీజేపీ ఉండవచ్చు, కానీ బీజేపీ గెలిచిందని చెప్పలేం కదా, తెలుగుదేశం గెలిచింది కదా. బట్ డెఫినెట్గా అది ఎన్డీఏ గెలుపు కనుక బీజేపీకి అడ్వాంటేజ్. అందువల్ల తమిళనాడులో ఏమైనా ఏడీఎంకేతో కలిసి ఎన్డీఏ వైపుగా అంటే డిఎంకే ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకొని గెలుస్తుంది అనేది క్వశ్చన్. మీకు అక్కడ కూడా ఒక అన్నోన్ ఫ్యాక్టర్, ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే టీవీకే రూపంలో విజయ్ ఎక్స్ ఫ్యాక్టర్గా ఉన్నాడు. విజయ్ ఎవరు ఓట్లు తీసుకుంటాడు, ఎవరిని దెబ్బతీస్తాడు అన్నది ఇప్పటికీ తెలియదు. సో అందువల్ల తమిళనాడులో బీజేపీకి విడిగా పోటీ చేసి ఒక ప్రయత్నం కూడా చేసింది, కానీ అరౌండ్ 10% మించి ఓట్లు రాలేదు. అందుకే మళ్ళీ ఏడీఎంకేతో కలిసింది. అందువల్ల ఇక బెంగాల్లో మాత్రం తృణమూల్తో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది. వాస్తవంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఉన్న వారు డిస్టెంట్ థర్డ్గానే ఉన్నారు ఇప్పటివరకు. కనుక ప్రధానమైన ఫైట్ మీకు తృణమూల్ వర్సెస్ బీజేపీగా ఉంటూ వచ్చింది. అందువల్ల అక్కడ తృణమూల్ కాంగ్రెస్ చాలా ఏళ్ళుగా పాలిస్తోంది కనుక వరుస ప్రభుత్వాలు, వరుస టర్మ్లు గెలుస్తోంది కనుక సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని సాధించాలి అనేది, అందుకు అన్ని రకాల పోలరైజేషన్ టాక్టిక్స్, గుస్పాటియా అని, మీకు చొరబాటుదారులని, అదే కమ్యూనల్గా ప్రజల్ని పోలరైజ్ చేయాలని ప్రయత్నాలు బీజేపీ పెద్ద ఎత్తున చేస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిణామాల్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. కానీ అక్కడ మేజర్ ఫైట్ తృణమూల్ వర్సెస్ బీజేపీ ఉంటుంది కనుక అక్కడ కొంత హోప్ ఉన్నమాట నిజం. కేరళలో ఇటీవల త్రివేంద్రంలో మేయర్గా గెలిచారు. సో అదొక సిగ్నిఫికెంట్ విక్టరీ అది. సో కేరళలో ఒక పెద్ద బ్రేక్ త్రూ. కానీ కేరళలో మీరు మొదటి నుంచి చూస్తే ఓట్లు పెరుగుతాయి కానీ సీట్లు భారీగా పెరిగిన సందర్భం లేదు. అందువల్ల బీజేపీ పెరుగుదల యూడీఎఫ్కి ఏమైనా దెబ్బతీస్తుందా అనేది చర్చ తప్ప బీజేపీ తనంతట తానుగానే ఎల్డీఎఫ్ను, యూడీఎఫ్ను పక్కన పెట్టి అధికారంలోకి వచ్చేటువంటి సీన్ కేరళలో లేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపక్ష యూడీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ పైచేయి సాధించింది తప్ప బీజేపీ కాదు. ఒక త్రివేణలో గెలవడం ఒక సిగ్నిఫికెంటే కావచ్చు. అందువల్ల కేరళలో కూడా కంపారిటివ్లీ బిగ్ స్టేక్స్ ఏం బీజేపీకి లేవు. సో హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్న ఎన్నిక బెంగాల్. సో అస్సాంలో కూడా ఎన్నికలు కనుక జరిగితే అస్సాంలో కూడా బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మీకు బీహార్ లాంటి కీలకమైన రాష్ట్రాన్ని గెలుచుకున్నారు కనుక ఇక ఈ ఎన్నికలు మీకు ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియా అంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలోమో 2014 నుంచి బీజేపీకి కోటలుగా ఉంటూ వచ్చాయి. సో హిందీ హార్ట్లాండ్ బీజేపీకి ప్రతిష్టాత్మకమైన థింగ్. బెంగాల్, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఏంటంటే గెలిస్తే అదనంగా ప్రయోజనం, గెలవకపోతే భారీగా బీజేపీకి ఏం నష్టం కావు. ఎందుకంటే వాటి సాంప్రదాయ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏం కావు ఇవి. సో అందువల్ల గెలిస్తే బూస్టు, గెలవకపోతే పెద్ద వర్స్ట్ అయితే కాదు. అందువల్ల బీజేపీకి 2026 ఏదో ఎలక్టోరల్ ఛాలెంజ్ అయితే కాదు. బిగ్గర్ ఛాలెంజ్ 2027లో వస్తుంది. అది ఉత్తరప్రదేశ్ ఎన్నికల రూపంలో వస్తుంది. 2025లో బీహార్ రూపంలో వచ్చింది. 2027లో యూపీ రూపంలో, ఉత్తరప్రదేశ్ రూపంలో వస్తుంది. 26లో జరిగే తమిళనాడు ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు గెలిస్తే భారీగా ప్రయోజనం, ఓడిపోతే పెద్ద నష్టం అయితే ఉండదు. రైట్, ఓకే అండి. నెక్స్ట్